అరుణ్ గారు ఫోన్ చేశారు చిరంజీవి గారికి. అంటే కాదు అబ్బాయికి ఎక్స్పీరియన్స్ ఏం లేదు, ఎక్కడ అసిస్టెంట్గా చేయలేదు, చేయగలడని అడిగారు అరవింద్ గారు. అక్కడి నుంచి నా ఫోన్ వినిపిస్తుంది. చిరంజీవి గారు అక్కడ చెప్పారు, అబ్బాయి కథ చెప్పే విధానం చూస్తే కనుక కెమెరా పాత తీసిన సినిమా హిట్టే, వదిలేసే అన్నారు. అంటే కథ ఒకళ్ళు చాలా బాగా చెప్తారంటే బాగా తీయగలరని బాగా నమ్మకం ఉంది నాకు. సో నువ్వు బాగా తీయగలవు, కథ చాలా బాగా చెప్తున్నావు అని చెప్పాను. సినిమా చూశాక ఎంత క్లీన్ షార్ట్ డివిజన్, వాళ్ళకున్న తక్కువ టైము తక్కువ డేస్లో ఎంత బాగా అందంగా కథ చెప్పింది అంటే, చాలా మంచి రైటర్, సూపర్ రైటర్. అసలు ఎంత బాగా చెప్పింది అంటే, మళ్ళీ సినిమా మొత్తం చూసిన తర్వాత కూడా నేను ఇట్స్ లైక్ ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్తుంది డెఫినెట్గా, ఇక్కడ ఉండదు, షీల్ వండర్స్ చేస్తుందంటే. అలాగే నిజంగా బెలారస్ కదా, బెలారస్ ఫెస్టివల్ దిస్ గ్రేట్ అచీవ్మెంట్. అంటే టోటల్ ఫిల్మ్ ఆఫ్ ది ఒక బెస్ట్ ఫిల్మ్ రావడం, జ్యూరీ తరఫు నుంచి కూడా బెస్ట్ ఫిల్మ్ రావడం అనేది. అండ్ పదక థ్యాంక్స్ ఫర్ దిస్, బికాస్ సుకృతిని క్యాష్ చేసినందుకు చాలా చాలా రుణపడి ఉంటాను. తను ఒక పెద్ద మంచి మెమరీగా మిగిలిపోతుంది సినిమా అనేది. సింధు పద్దు మీ ఇద్దరికి థ్యాంక్స్ చెప్పాలి. తర్వాత మా వాడికి కూడా థ్యాంక్స్ చెప్పలేను నేను ఈ విషయంలో మాత్రం. అందరికీ అంటే పేరు పేరున అంటే నేను ఏం మాట్లాడకుండా చేశారు, ఏం మాట్లాడడానికి కూడా లేకుండా చేశారు, వాళ్ళందరూ అన్నీ మాట్లాడేసి క్లియర్గా. పతాకైతే మరీ వివరించి చెప్పేసింది సింధు అందరూ. అండ్ చక్రపాణి గారు థ్యాంక్ యూ అండి. అండ్ లావణ్య గారు, లావణ్య